రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, టక్కన జవాబు చెప్పాలా మరి, సరేనా? సిరిసిల్ల జిల్లా కానుకొని ఎన్ని జిల్లాలు ఉంటాయి? ఏంటి చెప్పాలా జల్దినా? అత్తలేదా? సరే అయితే ఇంకోటి, జనగాం జిల్లాకు కుడి చాపుకెళ్ళి ఏ జిల్లా ఉంటుంది? అయ్యో, మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నడుమ ఏ జిల్లా ఉంటుంది? ఇది కూడా తెలియదా? నిర్మల్ జిల్లా కొమరం భీం జిల్లాకి టచ్ అయి ఉంటాయా ఉండదా? సరే తిని రాకరికి వచ్చాను, ఇది మాత్రం మీరు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్తోని ఎన్ని తెలంగాణ జిల్లాలు కలుస్తాయి? కష్టంగా అనిపిస్తుంది కదా మీకు జవాబులు చెప్పుడు. మరి అప్పుడంటే 10 జిల్లాలు ఇట్లా టక్కని చెప్పేద్దరు, మరి ఇప్పుడు 31 జిల్లాలయే, జరంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓ పార్కి వార్త చూస్తే కొంత క్లారిటీ రావచ్చు. ఇదే కొత్త జిల్లాల నక్ష మ్యాప్స్ ఆఫ్ ఇండియా సంఘపోళ్ళు విడుదల చేసిర్రు. 31 జిల్లాలు. ఇగో గిడ హైదరాబాద్ ఉంటది, జిల్లాల నడుమ హద్దులు, పెద్ద సడక్లు, చిన్న సడక్లు, రైలు తోవలు, నదులు గిదులు మొత్తం ఉంటాయి. ఏ రూట్లో పోతే ఏమేం చూసుకుంటూ పోవచ్చునో చూపెట్టిర్రు. ఇగో గీ పచ్చ గీతలు ఉన్నాయి కదా, పట్నంలకెళ్ళి అన్ని జిల్లాలకు పోయే తొవ్వ అన్నట్టు. గీ ఆస్మాన్ గీతలేమో నదులు. జిల్లా చుట్టుముట్టులే కాదు, లోపటున్న ముఖ్యమైన ఊర్లు కూడా కనబడతాయి. మ్యాప్ చూసుకుంటే చాలు ఏ రూట్లో పోతే జల్దిన పోతామో తెలుస్తుంది. 6 జిల్లాలు దాటితేనే ఆదిలాబాద్ వాళ్ళు హైదరాబాద్ లో పాదం మోపుతారు. ఇక ఈ స్కూల్ పోరగాన్ల ఒయ్యిలా అట్లాస్లల్లా గిదే మ్యాప్ పెడతారు.